साहित्य गरिमा पुरस्कार समिति, ऑथर्स गिल्ड ऑफ इंडिया हैदराबाद चैप्टर एवं कादम्बिनी क्लब हैदराबाद के संयुक्त तत्वाधान में साहित्य गरिमा पुरस्कार समारोह का भव्य आयोजन किया गया। इस समारोह में मुख्य अतिथि महासहस्रावधानी गरीब की पार्टी डॉक्टर नरसिम्हा राव ने सभी को मंत्रमुग्ध कर दिया। आप भी आनंद लीजिए। माधुरी श्रीकमनीय वाक्य तुलसीदल सेवित पद्मनाभ शय्याकर दुग्ध सागर मघानस शासक पद्मजा पुराणी करणीत नव्य नवनीतमु चेकोनि मृंगी పొంగగా నీ కొనగోరు చాలు జననీ నీ కొనగోరు చాలు జననీ మృదు భావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభ శయ్యాకర దుగ్ధ సాగర మఘానస శాసక పద్మజా పురాణీ కరణీత నవ్య నవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ తల్లి తర్వాత ప్రార్థించదగిన వ్యక్తి దైవం అని నా అభిప్రాయం. తల్లి ముందు తర్వాతే దైవం. ఆ దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు అని మనకి తెలియడానికి తల్లి కారణం. కాబట్టి తల్లి ముందు తర్వాతే దైవం. ఆ దైవం మా పలుకులమ్మ అక్కడ నా చేత జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఆవిడ గురించి కూడా ఒక ప్రార్థన చేసి నేను మిగిలిన రెండు విషయాలు మాట్లాడతాను. తెల్లదామర పోవు తెల్ల తెల్ల వస్త్రము, తెల్లదామర పోవు తెల్ల తెల్ల వస్త్రము, మల్లెల చిరునవ్వు వెల్లహంస. బాణ దండి మహాకవి సరస్వతీదేవిని గురించి ఒక మాట అంటాడు. సర్వశుక్ల సరస్వతి అంటాడు. సరస్వతీదేవి మొత్తం తెల్లగా ఉంటుంది అని. కానీ చూస్తే సాహిత్యంలో లాగే వాంగ్మయంలో లాగే సరస్వతీదేవిలో కూడా అన్ని వర్ణాలు కనపడతాయి. ప్రధానంగా తెల్లగా ఉంటుంది సరస్వతి. ఎందుకోసం అంటే సరస్వతి అంటే విద్య, సాహిత్యం. విద్య ద్వారా సాహిత్యం ద్వారా సమాజంలో స్వచ్ఛత ఏర్పడాలి. ఆ స్వచ్ఛత అంటే తెలుపు. అందుకని సరస్వతీదేవి తెల్ల చీర కట్టుకుంటుంది. వాళ్ళు ఆయనకి ఎర్ర చీరలు కొనాలని ఏం లేదు అక్కడ ప్రత్యేకించి. తెల్ల చీర కట్టుకోమని ఆయన ఏం అనలేదు. సరస్వతీదేవి తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది అంటే విద్యావంతులు సాహిత్యవేత్తలు అందరూ స్వచ్ఛంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మచ్చలేని జీవితాన్ని గడపాలి. అందుకోసం సరస్వతీదేవి తెల్ల చీర కట్టుకుంటుంది. అది గ్రహిస్తే విద్య ద్వారా సాహిత్యం ద్వారా మనం ఏమి సాధించాలో గ్రహించగలుగుతాం. అందుకని సరస్వతీదేవిలో తెలుపు, ఎరుపు, నలుపు, నీలం రంగు, పసుపు ఈ 4 కనపడతాయి. వాంగ్మయంలో అన్నీ ఉన్నట్టే. తెల్లదామర పోవు తెల్ల తెల్ల వస్త్రము, మల్లెల చిరునవ్వు వెల్లహంస. కనకాంబరపు పోలు కరనకమ్ములడాలు, కనకాంబరపు పోలు కరనకమ్ములడాలు, నుదుట కుంకుమ రేఖ అధరలేఖ. చీర, పద్మం మొదలైనవన్నీ తెలుపు రంగులో ఉంటే ఆవిడ నవ్వు, చిరునవ్వు, ఆవిడ పెదవి, ఆవిడ కుంకుమ రేఖ, ఆవిడ ధరించిన కనకాంబరపు పూలు, కర నఖాల డాలు ఇవన్నీ ఎరుపు రంగులో ఉంటాయి. నలుపు రంగు కూడా అక్కడ ఉంటుంది. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నుల డాలు నింగి జాలు. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, నెమలి కన్నుల డాలు నింగి జాలు. పసుపు మెరుగుటంచు పసిడివి నియమించు, పసుపు మెరుగుటంచు పసిడివి నియమించు, పుత్తడి నెమ్మోము పుస్తకము.
పసిడి మెరుగుటంచు పసిడివి నియమించు పుత్తడి నిమ్మోము పుస్తకము సర్వవర్ణమయము శారదా రూపము సర్వవర్ణమయము శారదా రూపము స్వర్ణ పర్ణమయము వాంగ్మయము సర్వవర్ణమయము శారదా రూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల కల్పతరువు. అటువంటి సరస్వతీదేవికి నమస్కారం ఇస్తూ ఈ పురస్కారాల గురించి ఒక్క మాట ఏమిటంటే, నాకు అహల్య మిశ్రా గారు మా వసంత గారు ఎప్పుడూ లేని అలవాటు ఒకటి కల్పించారు. దీని కారణంగా నాకు పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు. ప్రతి సభలో ఏదో ఇస్తే పుచ్చుకోవడం లోపల వేసుకోవడం సన్మానాలు పొందడం అవన్నీ పట్టుకెళ్ళడమే అలవాటు. కానీ మరి అప్పుడప్పుడు ఇవ్వాలి కదా, లేకపోతే ఇదంతా ఏం చేస్తున్నారు అనిపిస్తుంది కదా. అందుకని వారు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. హిందీ నుంచి తెలుగుకి అనువాదానికి పురస్కారాలు ఇస్తున్నామండి, తెలుగు నుంచి హిందీకి ఇస్తున్నాం అది నాకు చెప్పగానే ఆ 2 పురస్కారాలు నేను ఇస్తానమ్మా, ప్రతి సంవత్సరం ఇస్తాను అని చెప్పాను. కారణం ఏమిటంటే తెలుగులో అపారమైన ప్రతిభ కలిగిన కవులు రచయితలు ఉన్నారు. వారి సాహిత్యం హిందీలోకి వెళ్ళడం లేదు, ఇతర భాషల్లో కూడా అనేక రకాల ప్రయత్నం చేస్తే ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటే అదృష్టవశాత్తు సరస్వతీదేవి దైవల్ని రచించిన సాగర ఘోష హిందీలోకి కన్నడంలోకి ఇంగ్లీషులో కూడా అనువాదమైంది. దానికి 20 ఏళ్ళు పట్టింది. ఆ గుర్తింపు రావడానికి వారంతటా వారు వచ్చి మేము అనువాదం చేస్తాం అనడానికి 20 ఏళ్ళు పట్టింది. నాకు అనిపించింది ఈ మాట చెప్పగానే ఇలా ఎంతమంది రచయితలు మగ్గిపోతున్నారో ఇలాగ తమ ప్రతిభ బయట లోకానికి తెలిసే అవకాశం లేకుండా. అందుకని ఖచ్చితంగా ఇది మన తెలుగు వాళ్ళ ప్రతిభ హిందీలోకి వెళ్ళాలి, హిందీ వాళ్ళ ప్రతిభ మన తెలుగు వాళ్ళకి అందాలి. సాహిత్యంలో ఉన్న ఈ విశేషం ఇది. ఇంకా దేశం అంతా ఎలాంటి కవులు ఉన్నారు, మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని ఇక్కడ తెలియాలి. ఈ 2 జరగాలంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు కూడా రచయితల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని ఏదో భగవంతుడు దయవల్ల సంపాదించుకుంటూనే ఉన్నాం కదా, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అన్ని పుచ్చుకునే సభలు కాకుండా ఇచ్చే సభలు కూడా కొన్ని ఉంటే బాగుంటుంది. ఉపన్యాసం ఇచ్చే అలవాటు ఎప్పుడు ఉంది కానీ ఇది ఇచ్చే అలవాటు తక్కువ కదా. అందుకని ఉపన్యాసం ఇచ్చేవాడుగా కాకుండా కాస్త ఏదైనా ఇచ్చేవాడుగా కూడా ఉండాలి. తద్వారా అది కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని దానికి అంగీకరించి నేను ఏర్పాటు చేశాను. చాలా స్వల్పమైనటువంటి విషయం అది. అందుకని దానికి అంగీకరించినందుకు అహల్య మిశ్రా గారికి ఈ సమితి వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, ఈ సందర్భంగా నేను ఎంతో మాట్లాడచ్చు కానీ నాకు రోజు మాట్లాడి కొంచెం విసుగ్గానే ఉంటుంది. నేను ఎక్కడో రామకృష్ణ మఠంలో వివేకానంద సూక్తుల మీద ఒక 2.5 గంటల ప్రసంగం అయింది. రేపు మళ్ళీ ఎక్కడో పశ్చిమ గోదావరి పెనుగొండ వెళ్ళాలి, అమ్మవారి మీద పద్యాలు. ఎల్లుండి మళ్ళీ గుంటూరులో దక్షిణామూర్తి స్తోత్రం మీద 2 రోజులు ప్రసంగం పూర్తిగా. ఇలాగే ఉంటుంది ఈ ప్రణాళిక. మళ్ళీ ఎప్పుడో వస్తే మళ్ళీ ఏవో ఉంటాయి. అందుకని ఇవాళ ఊరికి సంక్షిప్తంగా ముగిస్తూ పెద్దల కోరికను మన్నించాలి కాబట్టి అహల్య మిశ్రా గారు నాకు ఫోన్ చేసి మా వసంత గారి ద్వారా చెప్పించింది ఏమిటంటే, మీ నోటితో శివతాండవ స్తోత్రం వినాలని ఉందండి, రావణ బ్రహ్మ రచించినటువంటి శివతాండవ స్తోత్రం వినాలని ఉంది, అది ఒక్కటి చదివితే మేము ఆనందిస్తామన్నారు. ఇటువంటిప్పుడు సాహిత్యం అంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరవు ఉందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. సాహిత్యం మొత్తం శబ్దార్థాలతో ఉంటుంది. ఆ శబ్దమే పరమేశ్వరుడు, శబ్దమే పార్వతీదేవి, అర్థమే పరమేశ్వరుడు. అందుకని శబ్దం ముందా అర్థం ముందా అంటారు. ఈ సృష్టి ఏర్పడ్డాక కదా మనకు అర్థం అనేది తెలిసేది. పార్వతీదేవి ముందు బయటకు వచ్చింది సృష్టి రూపంలో, కానీ దానికి మూలమైన సదాశివుడు ఉంటాడు. అందుకని శబ్దార్థాలు అంటారు ఖచ్చితంగా. ఆ శబ్దార్థ స్వరూపమైన శివతాండవ స్తోత్రాన్ని చదువుకొని మనం ఈ పురస్కార విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఈ సభని నడుపుకుందాం.